నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్ లో ఎంతో ఉత్సాహంగా 8వ గార్డెన్ ఫెస్టివల్ 2024 రెండవ అర్బన్ ఫార్మల్ ఫెస్టివల్ జరిగింది. ఈ కార్యక్రమంలో హార్టికల్చర్ జాయింట్ డైరెక్టర్ కె రామలక్ష్మి హాజరయ్యారు. అర్బన్ ఫార్మర్స్ కు బహుమతులు అందజేశారు. ఇతర కూరగాయలన్నీ కూడా ఒక 500 చెప్తే పెడితే, కానీ మన చేతులతో పండించుకొని మనమే తినాలి, అది కూడా స్వచ్ఛమైనవి అనేది గొప్పతనం ఇక్కడ. వితౌట్ ఎనీ పెస్టిసైడ్స్, వితౌట్ ఎనీ ఫర్టిలైజర్స్ మనం ఏవైతే పండించుకుంటున్నామో ఆర్గానిక్, అవి మనకి ఇంత కూడా చిన్న ఒక 10 ఆకులు వచ్చిన దాంతో పప్పు చేసుకుంటే ఆ ఆనందమే వేరు అని మన అందరికీ తెలుసు. బికాస్ ఐఎమ్ ఆల్సో పార్ట్ ఆఫ్ యూ. ఐ హావ్ డన్ దిస్ ఫార్మింగ్. నాకు చాలా ఇష్టం కాబట్టి ఈ సబ్జెక్ట్ అనేది వన్ ఆఫ్ మై ఫేవరెట్. దాంతో పాటు ఒక ముందుగా చెప్పినట్టు స్వేచ్ఛమైన అనేది తింటూ I think that is the best stress booster also. Best stress buster ఎందుకు అంటున్నానంటే, నాకు when I was district collector వనపర్తి కానివ్వండి, జగిత్యాల కానివ్వండి, అప్పుడు ఈ రోజు కూడా I am proud to say that IDOC వనపర్తి has again won this award, because when it was the lawn was being developed, the nurseries were being developed, or the gardens being developed, I was a part of it and I was 100% involved into that. So ఈ రోజు కూడా అవార్డు గెలుచుకోవడం అనేది చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాను. సో నేను డెవలప్ చేసిన గార్డెన్ కి నేనే అవార్డు ఇచ్చుకున్నట్టు ఉంది. బట్ స్టిల్ సో చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే ఇట్ వాస్ అప్రిషియేటెడ్ బై మెనీ పీపుల్ వెన్ ఐ వాస్ డూయింగ్ దట్. అంటే ఐ డిడ్ విత్ ద లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఎలాగైతే మీరు అందరి ఇంట్రెస్ట్ తో ఈ ఒక ప్యాషన్ లాగా తీసుకొని చేస్తున్నారో, అదే ప్యాషన్ ఈ రోజు వరకు కూడా ఉంది. అండ్ కమింగ్ టు ద సేమ్ ఫీల్డ్ లైక్ డైరెక్టర్ హార్టికల్చర్ గా వచ్చిన తర్వాత ఐ ఫీల్ సో ప్రౌడ్ దట్ ఐఎమ్ ఎ పార్ట్ ఆఫ్ యూ అండ్ ఐఎమ్ as a family we have to go ahead అనే ఫీలింగ్ నాకు కలుగుతుంది. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్ who has come here and who are part of this entire meeting and a program event. ముఖ్యంగా స్వేచ్ఛమైన చెప్పిన తర్వాత మనందరికీ తెలుసు, మన భావి తరాలకి ద బెస్ట్ థింగ్ దట్ వీ కెన్ గివ్ ఈజ్ అ గుడ్ హెల్త్. అన్ని ఇవ్వగలుగుతాం, బిల్డింగ్లు ఇవ్వగలుగుతాం, బంగారం ఇవ్వగలుగుతాము, ఎంత రేట్ పెరిగినా బంగారం ఇవ్వగలుగుతాం, బిల్డింగ్లు ఇవ్వగలుగుతాం, అన్ని చదువులు ఇవ్వగలుగుతాం, కానీ ఒక మంచి హెల్త్ ఇవ్వడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. వై ఐఎమ్ సేయింగ్ దాట్ బికాస్ మన అందరికీ తెలుసు, మన వద్దన్నా ఏమనుకున్నా దెర్ ఈస్ ఎక్సెసివ్ యూజ్ ఆఫ్ పెస్టిసైడ్స్ అండ్ ఫర్టిలైజర్స్. అవన్నీ కూడా మన తినే పదార్థాల్లో మనం సేవిస్తున్నాం. సో దానివల్ల చాలా ఇష్యూస్ అనేది, హెల్త్ ఇష్యూస్ అనేది రావడం జరుగుతుంది. రీసెంట్ టైమ్స్ లో మనం చూసుకున్నా కూడా చాలా క్యాన్సర్ కేసెస్, చాలా అంటే మొన్నటి వరకు బాగుండే వాళ్ళకి సడన్ గా డయాగ్నోస్ అయ్యి క్యాన్సర్ రావడం, ఇలాంటి పెద్ద పెద్ద రోగాలు రావడం. వన్ ఆఫ్ ద రీజన్ మైట్ బి దట్ వీఆర్ నాట్ యాక్చువల్లీ ఫోకసింగ్ ఆన్ అవర్ హెల్త్ అయినా క్లీన్ ఫుడ్. చెప్పాలంటే చాలా మంది భావి తరాలకైతే చాలా వరకు ఈ వెజిటేబుల్స్, ఫ్రూట్స్ మనము విడిచి ఇచ్చి, బనానా కూడా విడిచి ఇచ్చి తినే జనరేషన్ వచ్చేసింది. సో ఆ జనరేషన్ కి మనం ఒక మంచి భవిష్యత్తు కల్పించాలంటే ఎలాగో మనం అన్ని కూడా సమకూరుస్తాం, కానీ ఒక మంచి హెల్త్ ప్రొవైడ్ చేసే బాధ్యత మన అందరి పైన ఉంది. అదే విధంగా రూరల్ ఏరియాస్ లో కూడా హార్టికల్చర్ ఏరియా అనేది ఈస్ కమింగ్ డౌన్. ఎస్పెషల్లీ ఇన్ తెలంగాణ మనకి తక్కువ ఉన్నా, మనం చాలా వరకు కూరగాయలు పక్క రాష్ట్రాల నుంచి లైక్ మన కర్ణాటక నుంచి, తమిళనాడు నుంచి, పక్క రాష్ట్రాల నుంచి చాలా వరకు వస్తుంది. మన దగ్గర కూడా పండుతున్నాయి, కొన్ని ఎక్సెస్ పండుతున్నాయి, కొన్ని తక్కువ పండుతున్నాయి. కానీ అవి అలవాటు చేసి కావాల్సిన మోతాదులో పిల్లలకి అందించడమే మన అందరికీ, పెద్దవాళ్ళు కానివ్వండి, మన అందరికి కానివ్వండి, ముఖ్యంగా పిల్లలకి అందించడమే మన బాధ్యతగా మనం అది యాక్సెప్ట్ చేయాల్సిందే. సో ఆ బాధ్యతలో భాగంగానే మన ఈ గ్రూప్స్ అన్ని కూడా, ఎందుకంటే రానున్న సమయంలో మీ అందరికీ తెలుసు అర్బనైజేషన్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్. దాంతో పాటు ఆల్మోస్ట్ ఐ థింక్ యాజ్ పర్ వన్ ఆఫ్ ద ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ రిపోర్ట్ 2030 వరకు కూడా 60% ఆఫ్ ద పాపులేషన్ ఈస్ గోయింగ్ టు లివ్ ఇన్ ద సిటీస్. ఓన్లీ 40 రివర్స్ అయిపోతుంది ఆ ట్రెండ్. సో ఆ రివర్స్ ఉండే ట్రెండ్ లో మనం ఏ విధంగా ఒక మంచి ట్రెండ్ క్రియేట్ చేయాలంటే మీరందరే ఎగ్జాంపుల్ దానికి. సో హూ ఎవర్ ఈస్ డూయింగ్ ద గార్డెన్ మెయింటెనెన్స్ అండ్ ఆల్. ఇంకోటి దాంతో పాటు ఈ
అంటే డెవలప్మెంట్ లో భాగంగా చాలా బిల్డింగ్స్, ఐ థింక్ వన్ ఆఫ్ ద హైయెస్ట్ రేసింగ్ బిల్డింగ్స్ తెలంగాణలో వస్తున్నాయి, హైదరాబాద్ లో వస్తున్నాయి. సో ఆ కాంక్రీట్ దానిలో ఒక గ్రీన్ ప్యాచ్ అనేది మనకి కనిపిస్తుందంటే బికాస్ ఆఫ్ ద ఎఫర్ట్ విచ్ ఆర్ బీయింగ్ మేడ్ బై ద డిపార్ట్మెంట్స్, like horticulture department is doing it, HMDA is doing it, GHMC is defense is doing it, many of the corporate organizations are doing it, so thanks to them.